హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పేజ్ బస్. ఈరోజు అయితే మనం బిర్యానీ కావాలి మంది జామ్ జామ్ రెస్టారెంట్ వెనకాలైతే ఇది రండి చీకట్లో కనిపించట్లా. సరే ఇంకా జామ్ జామ్ రెస్టారెంట్ చేసి కలుసుకుందాం. గైస్ ఫైనల్గా అయితే ఎంట్రీ ఇచ్చేస్తాం జామ్ జామ్. గైస్ ఇప్పుడైతే మన లోపలికి వచ్చాను. మెనూ కార్డ్ చదువుతున్నా సీరియస్గా. అరే మండి ఆఫీస్ ఏంటి మండి కోసం వచ్చిందా అడ్డమైన నుంచి వస్తాడేంట్రా. అది కూడా మండి. గైస్ ఇప్పుడే మన వాళ్ళు చికెన్ మండి అయితే ఆర్డర్ చేసాం. ఐపీఎల్ మ్యాచ్ పడుతున్నాం అనమాట. ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ రెండు క్వాలిఫై అయిపోయినాయి. అవి గారు ఆర్సీబీ టీం, మేమైతే సిఎస్కే, కానీ మీ ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తాం ప్రస్తుతానికి. లెట్స్ గో గైస్. ఇప్పుడైతే 10 నిమిషాలు మండి ఆర్డర్ పెట్టి ఇంకా రాలా. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. వాటర్ బాటిల్ ఇచ్చారు. ఐపీఎల్ మ్యాచ్ చూద్దామంటే అటు సిగ్నల్ రాలేదు. వాళ్ళైతే కూర్చున్నాను చక్కగా. అన్ని మోడల్ వేసేస్తారు, ఇంకా పక్కన ఎవరు లేదు. సరే గైస్, చికెన్ మండి వచ్చి తిందాం. బాగా చూపిస్తాం. గైస్ బోర్ కొడుతుందండి, లూడో ఆడుకుంటున్నాం ముగ్గురం కలిసి. అక్కడ దొక్కారా కష్టపడి. ఇక్కడ వీడియోలు చూసి దొక్కా. లూడో ఆడుకుంటున్నాం. ఇది కాయస్ మొత్తం మండి వచ్చింది. పెద్ద పక్కడే ఉల్లిపాయలు అవన్నీ వచ్చినాయి మొత్తం. వేరే అదేంటి అది కూడా చాలా బాగా ఉల్లిపాయలు తింటున్నప్పుడు మాట్లాడుకుంటారు. నెక్స్ట్గో గైస్ ఇది చూడండి, కకృతి కానీ దారాలు తింటున్నారు ఇద్దరు. 2 నిమిషాల ప్లేట్ బిర్యానీ అయిపోయింది. ఇంకోటి ఆర్డర్ చేద్దాం రా అంటున్నారు. మళ్ళీ ఇరుజు కకృతి వాళ్ళకి మొత్తం నోట్లో పెట్టేశాడు. అది కానీ బెదిరించాలంటే పెరిగేయాలి. సరే గైస్ తినిన తర్వాత కలుసుకుందాం. గైస్ వీళ్ళు ఇప్పటికే మండి తిన్న తర్వాత ఇంకోటి ఏదో ఆర్డర్ పెట్టడం చూస్తున్నారు. చూద్దాం. తిన్నాలే కానీ తిందాం. మంచి తిన్నా పెరుగు చట్నీ వేసుకున్నా. అని దగ్గరే చేసి ఇచ్చారు స్టార్టింగ్లో. అంతా గబ్బు చేసాం. గైస్ ఇక్కడైతే లక్కల మాస్టర్లు లక్కలు వేస్తున్నారు. ఒక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టారు. ఈ మండి తిని సరిపోక. ఇవ్వండి గైస్ మెనూ కార్డు. సరే కాబట్టి అట్లా సరిపాటు. చూడండి గైస్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసి చూపించు. గైస్ ఫస్ట్ అయితే మన దగ్గర 1000 రూపీస్ ఉన్న తర్వాత ఛార్జీ వస్తాకి, తర్వాత ఒక మండి, తర్వాత ఇంటికి వెళ్తాకి ఛార్జీ, 2 పిక్ బాటిల్ థమ్స్అప్ అయితే చెప్పుకున్నాం గైస్. సో ఇప్పుడైతే ఫ్రై పీస్ బిర్యానీ ఈ ఫోన్కి అయితే రీఛార్జ్ అయితే చేయించుకున్నాం. 70 రూపీస్ అయితే 70 రూపీస్ మిగిలే. అది 70 రూపీస్ ఏం చేద్దాం రా. అరే నాకు కొట్లో అప్పు ఉంది, అప్పకట్టేద్దాం రా. గైస్ అన్న అయితే వేరే ప్లేట్ లేక పెద్ద ప్లేట్ వేసేసాడు. మళ్ళీ సరే ఇంకా ఇది మండి కాదు, చికెన్ ఫ్రై బిర్యానీ దాంట్లో తెచ్చి మళ్ళీ 2 థమ్స్అప్ అయితే ఆర్డర్ పెట్టేసాం. ఇవి లెక్కలన్నీ పోగా మనకు 7 అది తినాలా. ఇప్పుడు సగం ఫుల్ అయినట్టుంది. నా పర్వాలేదు, నేను ఖాళీగా ఉంది. నేను సరే గైస్ ఇవి అయితే పంచుకున్నాం. వచ్చిన బిర్యానీ సగం ఇది నాది, అది అభిగాడిది, జిత్తు గాడిది. మొక్కలు అన్యాయం చేస్తారు అందరూ ఇద్దరు కడుపు లేదని చెప్పి మళ్ళీ తింటున్నారు కదా కరుగు. సర్లే నేను డిమాండ్ చేశాను ఫ్రై మొక్కలు 280 ఉన్నాయి. అదే ఇంకో 20 రూపాయలు వేసుకుని బిర్యానీ వచ్చిందని చెప్పాను. వచ్చింది తిట్టను. ఇంకా చూడండి సరిసమాన పనిచేసాడు. నాకుతున్నాడు ఇడి. సరే ఇంకా మొదలు యుద్ధం మాట్లాడుతున్నాను. గైస్ ఎక్కువైపోయినా అభిగా రైస్ చెప్తున్నా, నేనే మొక్క కంప్లీట్ చేస్తాను కదా. కారం ఉంది బాగా. జిత్తు కూడా హ్యాండ్ ఇచ్చారు మధ్యలో. అభి చేయరా, మనం కంప్లీట్ చేయాలి. ఇంకా 90% 10 మనిషి మిగిలిపోయింది. ఇంకా నా వల్ల ఫుల్ కాల్ వేసి ఇచ్చారు గైస్. ఎలా కాదు నేను ఆయన కష్టపడ్డా పని అయితే ఇది ఇంకా తెరలేదు ఇక్కడ. చికెన్ తిన్నా నేను బిర్యానీ చేసాను. పర్లా కంప్లీట్ చేసాం. సెకండ్
కానీ 10% మిగిలిపోయింది. కుక్కర్ చేసేద్దామంటే జిత్తుగాడు ఎక్కువ అట్లా. నీళ్ళు పెద్ద కుక్క అడిగి తిరుగుతాయి. గైస్ ఫుల్ కలుపుతున్నాం. బిల్లు ఇందాక ఎప్పుడో పావు గంట బిల్లు అడిగి ఇంకా రాలా. సర్లేని బిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. ఏసీలో కూర్చున్నాం. అరే ఏసీ ఉంది కానీ తింటున్నా కొట్టి చెమటలు కారిపోతుంది బిర్యానీకి. ఎందుకు అర్థం కాదు. ఫుల్ ఏసీ ఉంది. అరే ఏసీ పీకిల్ ఆర్డర్లో పెట్టుకుంటాను మరి వెళ్ళినప్పుడు యూజ్ అయింది. ఒక పైన పక్కన ఫ్యాన్. గైస్ ఇక్కడ జామ్ రెస్టారెంట్లో కూడా బాగానే ఉంది కదా. చాలా కారంగా ఉంది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 80% తిన్నాం. ఒక మండి తిని మళ్ళీ అడిగాను నేను 80% బిర్యానీ తిన్నాం. చూసా ఫోన్ చేసుకుంటాడు బాటిగాడు. ఇంకా బిల్లు కోసం వెయిట్ చేద్దాం. ఇంకా ఆటో అయితే ఆగింది. ఇప్పుడే బయటకు వచ్చామన్నమాట. ఆటోకి లెట్స్ గో. సో మనం మొత్తంగా నేను మళ్ళీ ఇంటికి అయితే చేరిపోయాం. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియో కలుగుతాం. బాయ్ బాయ్.